ప్రభుత్వం ఇయ్యాలటి నుంచి రైతు భరోసా సంబరాలు చేసుకోబోతోంది. ఎందుకంటే 9 రోజులలో 9,000 కోట్లు రైతు భరోసా రైతుల అకౌంట్లలోకి వేసినాం కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేస్తారట. అందులో భాగంగానే అన్ని మండలాలలో ఈ సంబరాలు చేస్తాము అంటున్నారు. అయితే అసలు రైతులను ఇన్ని రోజుల నుంచి ఇబ్బందులు పెట్టి ఎందుకోసం చేసుకుంటున్నారు ఈ సంబరాలు? ముందు రైతులకు క్షమాపణ చెప్పుర్రి అని ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది. రైతుల మీద అన్యాయంగా కేసులు పెట్టినందుకు చేసుకుంటున్నారా, లేకపోతే రుణమాఫీ చేస్తాము అన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చారణ మందం చేసి బారణ మందం చేయలేదు, దాన్ని ఎగ్గొట్టినందుకు చేసుకుంటున్నారా మీరు సంబరాలు? లేదు అంటే అంతకుముందు 2 టర్మ్లలో అసలు రైతు భరోసా వేయలేదు, వేస్తామన్నది కూడా 15,000 వేస్తాము అని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడేమో 12,000 వేసిర్రు. కౌలు రైతులకు వేయలేదు, బోనస్ ఇస్తాము అన్నారు, దాని గురించి అసలు ఊసేలేదు. అసలు ధాన్యం కొనే పరిస్థితి లేదు, ధాన్యం కొంటలేరు మీరు. కళ్ళాల దగ్గరనే మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉండి రైతులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. దానికోసమా, లేకపోతే రైతుల భూములని బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా మీరు, దానికోసమా? రైతులకు ఏం చేసిరని ఇవాళ రైతుల దగ్గరికి పోయి సంబరాలు చేసుకుంటారు? రైతుల్ని ఇంత ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం ఎందుకు సంబరాలకు సిద్ధమవుతుంది? ఏం చేసినామని సంబరాలు చేస్తారు మీరు? సంబరాల కంటే ముందు ఫస్ట్ రైతులకి క్షమాపణ చెప్పుర్రి అంటున్నారు.